కింద ఉన్నవన్నీ లారీలోకి ఎత్తేయండి. హలో సేటు, నువ్వు మాత్రం జీవితం అంతా ఇక్కడే ఉంటూ కోట్లు సంపాదించుకోవాలి, నేను వీధులు వెంబడి ముష్టెత్తుకోవాలి, అంతే కదా? ఎందుకు రత్నం ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి నీ సమస్య? డబ్బులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం తెలుస్తుంది కదా. లోడ్ పంపించేటప్పుడు మంచి వాటిని చూసి పంపించడం తెలీదా? 1.5 కోటికి పుచ్చిపోయిన కలపనంతా ఏరి పంపించావే, మనిషివే నువ్వు? తొందరపడి మాట్లాడుకు రత్నం. నేను పంపించిన సరుకంతా నంబర్ 1 టేక్వుడ్. అవునా? అయితే వెళ్లేదారిలో దెయ్యాలేవో ఆ దొంగలన్నీ మార్చేసి ఉండాలి, అంతే కదా? సేటు, ఇప్పటికే ఎన్నో లక్షలు నష్టపోయి కడుపు మంటతో ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. ఒకసారి అక్కడికి వచ్చి చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. ఏయ్ ఐజాక్, ఇలా రారా. ఆ రోజు వీళ్ళ లోడెక్కించింది ఎవరు? నేనేనయ్యా. అన్ని దొంగలు పుచ్చిపోయి ఉన్నాయి, ఒకటి కూడా బాగలేదంటున్నారు. అలా ఏం లేదు. అసలేం జరుగుతుంది? నిజం చెప్పు. ఏం లేదయ్యా, అన్ని మంచియే. ఏం జరిగిందిరా? ఏం లేదన్నా, నేనేం చేయలేదు, అన్ని మంచి దొంగలే. చెప్పు, నిజం చెప్పు. నిజం చెప్పేస్తా. నేను ఇదంతా మీ పార్ట్నర్ జేపీ గారు చెప్పినట్టే. ఏం చెప్పాడు? మంచి దొంగలన్నీ తీసుకెళ్లి మునిరత్నం అంగట్లో దించమన్నారు. అక్కడ ఉన్న పుచ్చిపోయినవన్నీ మీ మిల్లులో దించమన్నారన్నా. ఆయన చెప్పారని అలా చేసామన్నా. సరే ఓకే, నేను చూసుకుంటానులే. ఏ జేపీ, నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేయాలనుకుంటున్నావు, అంతేనా? నీకు తోడుగా సాయపడే దొంగలు వీడేనా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఈనాడైనా నిన్ను పార్ట్నర్గా చూసానా? నా ఫ్రెండ్ అనుకున్నాను కదరా. అలాంటిది నన్ను మోసం చేయడానికి నీకు మనసేలా వచ్చిందిరా? రత్నం, ఇప్పుడేమైపోయిందని ఇలా మాట్లాడుతున్నావు? సేటికి నీ బామర్ది చెక్ ఇవ్వలేదు, నా సొంత చెక్ ఇచ్చాను. ఆ డబ్బు నొక్కేయడానికి ఆ ఫ్రాడ్ గాడు మునిరత్నంతో కలిసావు, అంతేగా? ఇలాగే ఒక్కొక్కసారి నన్ను మోసం చేసి కోట్లు పోగేసుకున్నావు, అవునా? ఊరికే రోడ్లో పోయే వాళ్ళని తీసుకొచ్చి నాతో గొడవ పడక రత్నం. నా దగ్గర కోట్లాది డబ్బుందంటే అది నా టాలెంట్. నాకు మాత్రం పెళ్ళాం బిడ్డలేరా? అందుకని నా భార్య బిడ్డల్ని వీధుల్లో అడుక్కునేలే చేద్దామనుకున్నావా? రత్నం, 4 రాళ్లు వెనకేసుకోవాలంటే 4 ధరలు వెళ్లే తీరాలి. ఇప్పుడేంటి, నీకు కావాల్సిన డబ్బు తీసుకుని ఇందులోంచి తప్పుకో. రే జేపీ, రక్తం ఆవిరయ్యేలా కష్టపడి ఈ వృత్తిలో నిలబడ్డాను. 4 డబ్బులు ఎక్కువ కూడబెట్టగానే నన్నే ఎదిరిస్తావా? నన్ను బయటికి పంపడానికి ముష్టి రథవా? కావాలంటే నీ బెదిరింపుల్ని ఆ ఊరోళ్ళ దగ్గర చూపించుకో. నా జోలికొచ్చావో పొడిచి పేగుల్లాగేస్తాను. నువ్వెప్పుడు నా ఆఫీస్కి వచ్చి నన్ను కొట్టబోయావో అప్పుడే నీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఇదిగో, నీకెంత కావాలో తీసుకుని బయటికి దొబ్బే. నువ్వు బయటికి పొమ్మంటే పోవడానికి నేనేం నీ ఇంటి పనివాణ్ణి కాదు. నిన్ను నరికి పోగులేసి జైలుకు పోవడానికి కూడా నేను భయపడను. రత్నం, వీడి దగ్గర ఇంకా నరుకుతా చంపుతా అంటూ నిలబడటంలో అర్థం లేదు. రా చెప్తా. రే జేపీ, పోలీసు కోర్టు చట్టం ఇంకా చచ్చిపోలేదు, అన్నీ ఇంకా బతికే ఉన్నాయి. మేం చూసుకుంటాం, వస్తాం. రా రత్నం, రా పోదాం. అయ్యో, ఈ కేసుకు సంబంధించినంత వరకు ఈ న్యాయస్థానం పరిశీలించి సరైన తీర్పు చెప్పే వరకు వాద్యదారులు వారికి సంబంధించిన వ్యాపారాలు కొనసాగించడమో, యాజమాన్యం వహించడమో, అంతేకాదు స్థిర చరాస్తులని కొనడం గాని అమ్మడం గాని, బ్యాంకుల్లోని డబ్బు వెయ్యడం గాని తీయడం గాని చేయకూడదని ఈ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేస్తుంది. త్వరగా ఉన్నది తాగేసేయాలండి. మళ్ళీ పోలీసులు వచ్చారంటే నా వ్యాపారం దెబ్బతింటుంది. ముందు పోయేవయ్యా, పోలీసులు డబ్బులు చూసుకుందండి. మొత్తం కారిపోతుంది. ఆయన అన్ని చేమలు ఉన్నాయండి, వడగట్టి వచ్చగా. ఏం పర్లేదులే, కళ్ళకి మంచిది. సైడ్ డిష్ కలిసి వచ్చింది అనుకో. చీరలాపరే రా. వచ్చా. ఎర్ర చీర అంకమ్మ సంగతి ఏంటి? దారిలోకి వచ్చిందా? దారిలోకి వచ్చింది, కానీ అది అలిగింది. ఎందుకు జారిపోదు ఇలాంటి మొహం పెడితే?